హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారల్లా? మంచిగా ఉన్నారా? మేము వైకుంఠ ఏకాదశికి స్వామి రమ్మంటే డిప్లో టిక్కెట్లు ఇచ్చిండు కదా, అందుకని ఉరుక్కుంటా వచ్చినామని చెప్పిన కదా. ఫ్లవర్ డెకరేషన్ లాస్ట్ వీడియోలో చూసిండ్రు. ఈ వీడియోలో చుట్టూత స్వామి గర్భగుడి ముందర మొత్తం అంతా ఎంత మంచి మంచి లైటింగ్స్, స్వామి లైటింగ్స్ వెలుగులో ఒక్కొక్క రూపంలో స్వామివారు ఎలా వెలుగుతూ ఉంటారో అది కూడా ఎట్లా చుట్టూత చూసిర్రా. అదేందో పొగ అనుకుంటాను ఫ్రెండ్స్. ఇదంతా మంచు ఎంత మంచిగా ఉంది కదా. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలా పొగ మొత్తం అంతా కింద పొగ మంచు దాని లోపల నుండి వెళ్తూ ఉంటే అబ్బబ్బబ్బా ఎంత మంచిగా ఉన్నది సీన్స్ అనుకుంటామా. ఇప్పుడు చూడుండ్రులా ఎంత మంచిగా ఉందో. ఇది తీస్తున్నప్పుడు, ఈ వీడియో తీస్తున్నప్పుడు టైము 11:30-12 అవుతుంది అనమాట. అప్పుడు తీసిన ఆ మంచు వెలుతురులో, ఆ పొగ మంచులో స్వామి వార్లు దగదగ దగదగ మెరుస్తూ ఎంత మంచిగా ఉన్నారో చూడండి. లక్ష్మీ నరసింహస్వామి ఇటు చుట్టుపక్కల, అటుపక్కన ఇటుపక్కన గరుడ పక్షులు. టైము 12 అవుతుంది అయినా కానీ భక్తులందరూ ఇసుక పోస్తే రాలనంత భక్తులు. మళ్ళీ ఒక తొక్కిసలాట లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఎక్కడోళ్ళక్కడ. ఈ రాత్రి కూడా మంచిగా భోజనం చేసొచ్చి స్వామివారి దగ్గర హాయిగా కూర్చున్నారు. పడుకునే వాళ్ళు పడుకున్నారు. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈ కెమెరాలో ఎంత మంచిగా కనిపిస్తుందో తెలియదు కానీ గోవిందనామాలు చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బ నిజంగా చూస్తే ముచ్చటగా అనిపించింది. నిజంగా అక్కడ చూస్తేనైతే పొగ మంచులో గోవింద గోవింద ఆ పేర్లు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్వామి ఆలయము దగ 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 మెరుస్తూ ఎంత మంచిగా ఉందో. పక్కనే స్వామివారిని పూలతో ఎంత మంచిగా అలంకరించారో లాస్ట్ వీడియోలో చూసిండ్రు కదల్లా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ వాళ్ళు అక్కడ హాయిగా మంచిగా పడుకున్నారు. ఇక్కడ మీకైతే ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, నేను చాలా ఒక 3-4 ఆలయాలలో, ప్రముఖ ఆలయాలలో పేరు చెప్పట్లేదు, స్వామి మత్స్యావతారంలో ఎంత మంచిగా ఉన్నారు కదా స్వామి. అసలు దగ 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 మెరుస్తూ, అసలు ఎట్లా అంటే ఇంకా దేవుడు వస్తుంది అంటారు కదా, పైకి దేవుడు పూంతుంది అంటారు కదా, అట్లా స్వామి మన మీదకి వచ్చిండ్రా సాక్షాత్తు అన్న ఫీలింగే గూస్ బంప్స్ అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ఉన్నది. ఇక్కడనేమో స్వామి ఆదిశేషుడు పడగల కింద స్వామి అమ్మవార్లు చూడుండ్రి ఎంత మంచిగా దర్శనమిస్తుండ్రు. చుట్టుపక్కల ఏనుగులు. ఇక్కడ ఒకటి చెప్పాలుల్లా, టాపిక్ మర్చిపోయినా మళ్ళా డైవర్షన్ అయింది. అయితే కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పేర్లు చెప్పుడు ఎందుకు అన్న కదా, అక్కడ సేవాదల్ వాళ్ళు అసలు ఎంత దారుణంగా ప్రవర్తించుతారో తెలుసా ఫ్రెండ్స్. అంటే నెట్టేస్తూ ఉంటారు, ఇంకెంతసేపు అంటారు, ఈడ కూర్చోవద్దు అంటారు, ఆడ కూర్చోవద్దు అంటారు, నిల్చోవద్దు అంటారు, ఇది ఇక్కడ డిస్టర్బెన్స్ అంటారు. కానీ తిరుమలలో వెంకన్న దగ్గర, స్వామి దగ్గర సేవాదలు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే నిజంగా ఎక్కడ వాళ్ళైనా కానీ, ఎక్కడ కూర్చున్నా కానీ, ఎక్కడ పడుకున్నా కానీ, ఎక్కడ కాళ్ళు చాపుకొని కూర్చున్నా కానీ, ఇక్కడ కూర్చోవద్దు, ఇదిగా ఇక్కడ రూల్ లేదు, మీరు ఇక్కడ కూర్చోవద్దు, అటు పోన్రి ఇటు పోన్రి, ఇక్కడ బండద్దు అని ఏమన్నారు ఫ్రెండ్స్. నిజంగా తిరుమల వెంకన్న స్వామి దగ్గర సేవాదలు కూడా నిజంగా ఎంత మంచి వాళ్ళు. గోవిందా గోవిందా స్వామి చూడుండ్రుల్లా నిజంగా ఎంత మంచిగా అనిపిస్తున్నారు కదా. చూస్తుంటే అట్లనే చూడబుద్ది అయిందిల్లా నిజంగా. అంటే మన అమ్మవార్లు చూడండి, ఇక్కడ అష్టలక్ష్ములను ఎంత మంచిగా అలంకరించిండు ఫ్రెండ్స్. అసలు నిజంగా కోటి దండాలు పెట్టాలి. ఈ డెకరేషన్ ఐడియానే ఎంత మంచిగా చేసిండ్రు, ఎంత మంచి అంటే మనకు మామూలుగా దర్శనం చేసుకొని వచ్చినాం మామూలు రోజులలో ఒక ఎత్తు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి దర్శనానికి వెళ్తే ఆ లెవెలే వేరు, ఇంకో ఎత్తు అన్నమాట. ఇక్కడ చూడండి
ఎటు చూసినా కానీ స్వామి రూపాలే, నరనారాయణుడి రూపాలే, వెంకన్న రూపాలే. ఎక్కడ చూసినా ఎటు చూడాలో అర్థం కాదు. కళ్ళు ఆర్పితే అయ్యో ఒక్క క్షణము ఒక్క సెకండు మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత మంచిగా నేనైతే మ్యాక్సిమం అంతా కవర్ చేస్తూనే ఉన్నా, మీకు కూడా చూపిద్దామని. ఎంత హాయిగా కూర్చున్నారు. మన పుట్టింట్లో మన అమ్మ దగ్గర ఎంత ప్రశాంతంగా మంచిగా కూర్చుంటామో పడుకుంటామో, ఇట్లా కాళ్ళు చాపుకొని కాళ్ళు నొప్పులు పెడుతూనే ఎంత ప్రశాంతంగా మన అమ్మ ఇంట్లో ఉంటామో, అట్లనే వెంకన్న స్వామి దగ్గర కూడా ప్రతి ఒక్క భక్తుడు అట్లా ఉంటారు. అక్కడ మేనేజ్మెంట్, అక్కడ ఈవో వీళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళులా. అయితే ఇట్లా ఉండద్దు అట్లుండద్దు అనే రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టారు ఫ్రెండ్స్. నిజంగా తిరుమల అంటే కొన్ని పుణ్యక్షేత్రాలు చూసి కొంతమందిని చూసి భయపడ్డా కానీ నిజంగా తిరుమల అంటే మన కన్న తల్లి ఇల్లు లాంటిదే తిరుమల. ఇక్కడ మాకు ఆకలేసి అయితే మేము అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చినాము, భోజనం చేయడానికి స్వామి దగ్గరికి వచ్చినాం అన్నమాట. అర్ధరాత్రి కూడా ఇక్కడ భోజనము పెడుతున్నారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి 10 రోజులు భక్తులు చాలామంది వస్తారని ఇక్కడ భోజనాలు అయితే అరేంజ్ చేసిండ్రు అనమాట. అంటే పెడుతూనే ఉన్నారు. రాత్రి 1 అయినా 2 గంటల దాకా కూడా పెడుతూనే ఉన్నారు. ఎంత అర్ధరాత్రి అయినా కానీ తిండికి ఏ లోటు ఉండదు స్వామి దగ్గర. ఇక్కడ స్వామి ముందట, భోజన హాలు ముందట ఇదంతా బోర్డు ఉంటుంది అనమాట. మొత్తం చిత్రపటం, ఒక చిత్రలేఖనం అంటారు కదా, అట్లాంటిది ఒక పెద్దది పెయింటింగ్ లాగా ఇట్లా ఉంటుంది. చూడండి ఇక్కడ శేషాచలం అడవుల్లో ఎలా దారి ఎలా ఉంది, స్వామి ఎక్కడెక్కడ ఎవరు వెలిసిండ్రు అని ఇక్కడ మనం మొత్తం చూడొచ్చు. ఇక్కడ బోర్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మొత్తం క్లారిటీగా ఉంటుంది, అది చదువుకోవచ్చు అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే చూస్తా అంటే. మేమైతే హాయిగా కడుపు నిండా భోజనం చేసి వచ్చినాం. భోజనం ఎట్లుందో తెలుసా ఉల్లా? ఎట్లుంది అంటే ఏం చెప్తారు, అమృతం ఎట్లుంది అట్లుంది స్వామి దగ్గర భోజనం. చాలా ప్రేమగా పెడతారు, కడుపు నిండా తింటాం మనం అందరం అక్కడ. ఇక్కడ మళ్ళీ తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మొత్తం అంతా చూసుకుంటూ వెళ్దాము అని మళ్ళీ కొంచెం ఇట్లా చూస్తూ 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 స్వామివారులను కన్నుల పండుగగా ఆనందిస్తూ ఇట్లా వెళ్తూ ఉన్నాం అన్నమాట. అప్పటికి టైము దగ్గర 12:30 1 గంట అవుతుంది. మా కన్నయ్య చూడరు అన్నీ ముసుగు పెట్టుకొని మంచిగా పడుకున్నాడు పాపం. మాకేమో రూమ్ కొండ కింద దొరికింది. ఈ రాత్రి కొండ కిందకి పోయి ఉండుడెందుకు, ఇక్కడైతే స్వామి దగ్గరే ఉండొచ్చు కదా. 31st నైట్ ఆ రోజు మా కృష్ణ బర్త్డే కూడా అదే రోజు అనమాట. సో అందుకని మేము స్వామి దగ్గరే, చాలామంది లక్షల మంది పడుకున్నారు కదా స్వామి దగ్గర, హ్యాపీగా మంచిగా దుప్పట్లు వేసుకొని హ్యాపీగా హాయిగా పడుకున్నాం.
దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చిందా? అందరికీ నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గో